లేదు. ఆయనకి నియోజకవర్గంలో నాయకత్వం లేదు. ఆయన గురించి ఆలోచన చేసిన అవసరమే లేదు. ఆయన పార్టీని ఆయనే నాశనం చేసుకుంటున్నాడు. వేరే వాళ్ళు నాశనం చేయాల్సిన పని లేదు. మేము ప్రశ్నిస్తాం అని అంటారు. అదే ఎవరైతే ప్రశ్నించదలుచుకున్నారో వాళ్ళకి సాష్టాంగ కాలదండం పెట్టే పరిస్థితి ఆ జనసేన పార్టీకి. ఆ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకి ఏదో పార్టీ దానికి ఆల్టర్నేటివ్ ఇంకో పార్టీ పెట్టి ఏదో ఓట్లు చీల్చాలనో లేదా ఇంకొక రకం చేయాలనేసి మా మా నాయకుడికి కానీ ఇటువంటి ఆలోచన లేదు. మేము చెప్పడం ఒకటే, పవన్ కళ్యాణ్ ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యంలో ఏదైతే ప్రశ్నిస్తామని వచ్చారో ఆ ప్రభుత్వానికే వీళ్ళని చేసిన వ్యక్తులు అదే పార్టీలో నుంచి తర్వాత తెలుగుదేశంకి బీజేపీకి మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళు ప్రశ్నిస్తాం, వాళ్ళు ఇచ్చేస్తాం, వాళ్ళకి మేము మద్దతు ఇస్తున్నాము, వాళ్ళు నెరవేర్చకపోతే మేము ప్రశ్నిస్తాం అన్న వ్యక్తులు 2019 వరకు ప్రశ్నించలా. మళ్ళీ ఇప్పుడైతే కమ్యూనిస్ట్ లో కాంగ్రెస్ లో కలిశాడు. వేణుగోపాల్ గారు, సరే మీకు అవసరం లేదు అంటున్నారు, కానీ బలంగా మా పొలిటికల్ కారిడార్స్లో బలంగా వినిపిస్తున్న మాట ఏంటంటే జాతీయ జనసేన పార్టీని వెనకున్నది వైసీపీయే, ఇలాంటి ప్రాక్సీ పార్టీలను ప్రోత్సహించే సంప్రదాయం వాళ్ళకే ఉంది, ఎందుకంటే జనసేన చూసి భయపడుతున్నారు అనే మాట వినిపిస్తుంది. దానికి మీ దగ్గర సమాధానం, డిపాజిట్లు లేవు, వాళ్ళని చూసి మేమెందుకు భయపడాలంటున్నారు? మీరు భయపడిన పక్షంలో పదే పదే ఆయన మీద ఎందుకు ఆరోపణ చేసుకుంటూ వస్తారు? 5.9% ఓట్లు వచ్చాయి. ఆ 1% కూడా తీసే కమ్యూనిస్టులు 2% ఉంటాయి కమ్యూనిస్టులకి, అదే విధంగా బిఎస్పీ 2% కూడా తీస్తే ఈయనకు ఉండేది 4%. ఈయన పార్టీ గురించి ఆలోచన చేయాలా? ఈయన పార్టీకి వ్యతిరేకంగా ఇంకొకటి ఏదైనా పార్టీ పెట్టించి దాన్ని ఓట్లు చీల్చే ప్రయత్నం చేయాలా? అసలు ఏమైనా మాట్లాడితే ఒక పర్థం ఉండాలి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి విల్సన్ గారి దగ్గరికి వెళ్దాం. సప్తగిరి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు లైవ్ లో. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ముందు విల్సన్ గారి దగ్గరికి వెళ్దాం. విల్సన్ గారు చూస్తున్నారు కదా జనసేన, సరే దాని ప్రజెన్స్ ఎంత ఉందో ఏంటో అనే విషయం పక్కన పెడితే జనసేన చుట్టూనే ఆంధ్రప్రదేశ్లో వివాదాలు నడుస్తున్నాయి. ఆయనేమో మీ ఆశీస్సులు కావాలంటారు, తెలుగుదేశంతో జర్నీ చేస్తారు, మీరేమో ఆయనకు క్లారిటీ ఇవ్వరు, ఆయన అడుగుతూనే ఉంటారు. మరోపక్క ఇవన్నీ జరుగుతున్నాయి అంటే జనసేన డెవలప్మెంట్ ఫోరం పేరుతో ఒక సంస్థ, వాళ్ళు ఏంటంటే జనసేనకు మద్దతుగా అభ్యర్థులు నిలబెడతారట, మరి ఎక్కడ నిలబెడతారో తెలియదు. ఇంకో పక్క జాతీయ జనసేన పార్టీ, ఆ జాతీయ జనసేన పార్టీ అధ్యక్షుడి పేరు అంటే కోనింటి పవన్ కళ్యాణ్, మరి ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఈ జనసేన చుట్టూతో ఈ రాజకీయాలు నడుస్తుంటే బీజేపీ ఎలా చూస్తుంది? ఎందుకంటే మీ అలయన్స్ పార్ట్నర్ కష్టం వస్తే మీరు రెస్పాండ్ అవ్వాలి కదా. విల్సన్ గారు కదండి, మన డిబేట్ అసలు ఉపయోగం లేని టాపిక్ అంటే అది మీకు ఉపయోగం లేకపోవచ్చు, జనసేన పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఫాలో అవుతారు. మీకు నచ్చకపోవచ్చు, ఐ రెస్పెక్ట్ యువర్ అబ్జర్వేషన్ అండి, బట్ అట్ ద సేమ్ టైం ఢిల్లీలో కాంగ్రెస్ మంత్రాలు వీటి మీద పిలిచారు. రైట్ అండి, అంటే మనం లేదు అంటే మేము ఈ టాపిక్ ముందరే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, మీకు ముందరే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మరి చెప్పాలి కదా, చెప్పబెట్టకుండా మీరు లైవ్ లోకి వచ్చిన తర్వాత ఈ టాపిక్ మాట్లాడితే ఎలా? సరే విల్సన్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈ లోపల మీరు మన సప్తగిరి ప్రసాద్ గారు తోటి మాట్లాడతాను. సప్తగిరి ప్రసాద్ గారు, విన్నారు కదా కాంట్రవర్సీ అంతా, చూశారు కదా, జన డెవలప్మెంట్ ఫోరం అలాగే జాతీయ జనసేన పార్టీ. సో ఈ రెండు ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చాయి. ఇవి ప్రాక్సీ అనే ఒక అబ్జర్వేషన్ అయితే వస్తుంది. చెప్తాను, జేడిఎఫ్ వచ్చినా కేడిఎఫ్ వచ్చినా ఎన్ని ఎఫ్లు వచ్చినా ఎన్ని టఫ్లు వచ్చినా ఏం సార్, పబ్లిక్ మైండ్ ఫిక్స్